సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తారీఖున మృతి చెందిన ట్రాన్స్జెండర్ హత్య కేసును సనత్ నగర్ పోలీసులు ఛేదించారు. ట్రాన్స్జెండర్ సుశీలను హత్య చేసిన సాగర్ సింగ్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సనత్ నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బు కోసమే ట్రాన్స్జెండర్ సుశీలను హత్య చేసినట్లు నిందితులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. హత్య చేసిన వారిలో సాగర్ సింగ్, ప్రవీణ్, విశ్వజిత్, అభినవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ సింగ్ 19 కేసుల్లో నిందితుడు. దొంగతనాల కేసులు, అతనిపై పీడీ యాక్ట్ కూడా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 years, అక్కడ చనిపోయి రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఇద్దరు వ్యక్తులు ఒక 2-wheeler మీద ఎర్లీ మార్నింగ్ 2-wheeler మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, విశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీసు, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిని పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగాడు కొన్ని. ఆవిడ ఒక 3,000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడ్ని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టెతోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది. ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా, ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్ చేస్తూ ఉండేవాడు. సో వీళ్ళ 4 ఈరోజు నిన్న రాత్రి అరెస్ట్ చేసినాము 10:30కి. ఇవాళ ఇప్పుడు రిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, ఒక కత్తి, 3 మొబైల్ ఫోన్స్ ఇవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన SHO, DI, SIs అండ్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. లిమిట్స్లో ఉంటారు వీళ్ళు, బాలానగర్ లిమిట్స్లో ఉంటారు. ఏరియాలో ఉంటుంది షీలా, షాపూర్ నగర్ ఏరియాలో.